మనకి మనమే విఐపీస్, మనం వాళ్ళు క్రియేట్ చేస్తాం విఐపీస్ అని. ప్రతి ఒక్కరు ఒక వర్డింగ్ పెడతారు. నా దృష్టిలోని నేను ఎప్పుడో చాలామంది అంటుంటారు, నేను ఒక సామాన్య మానవుడితోనే నా బిహేవియర్ ఉంటుంది. అలాగే ఒక ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ మినిస్టర్తో కూడా అదే బిహేవియర్ నాకు ఉంటుంది. ఎందుకంటే అందరం మనుషులమే, వాళ్ళకి 2 చేతులు 2 కాళ్ళు 2 కళ్ళు ఉన్నాయి, నాకు ఉన్నాయి, మనకందరికీ అదే ఉన్నాయి. బట్ మనం ఏంటంటే మన తాలూకా మనం ఎఫర్ట్స్, మన తాలూకా మన స్కిల్స్ ఎప్పుడు కూడా మనం తక్కువగా అంచనా వేసుకుంటాం. ప్రతి ఒక్కరు కూడా నా దృష్టిలోని విఐపీస్ కింద నేను ట్రీట్ చేస్తాను, చిన్న అయినా పెద్ద అయినా అందరూ. ఆ విధంగా ఇన్ని కార్యక్రమాలు చేయడానికి, ఇన్ని సక్సెస్ చేయడానికి మీ అందరి సహాయ సహకారాలతో నేను ఇన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇంకొక ప్రతి ఒక్కరు ఇక్కడ విద్యార్థులు ఉన్నారు. అందులో విజయనగరం నుంచి అందులో విద్యార్థులు వచ్చారు. వాళ్ళు బ్లైండ్ అని అన్నప్పటికీ కూడా వాళ్ళు అది మర్చిపోయి మేము కూడా చదవగలం అని నిరూపించి చాలామంది గ్రాడ్యుయేషన్ అని చాలామంది చేశారు. మేము అక్కడ కూడా సర్వీస్ చేయడం జరిగింది, 2 times చేయడం అక్కడ జరిగింది విజయనగరం వెళ్ళి. అలాగే ఓల్డేజం కానీ ఆర్ఫన్స్ కానీ ఇవన్నీ సేవా కార్యక్రమాలు మీ అందరికీ విదితమే. ఇక్కడ ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే విద్యార్థులు ఉన్నారు. వాళ్ళకి ఒక స్ఫూర్తి సంకల్పం అనేది ఉండాలి. ఎందుకంటే సక్సెస్ అనే దానికి యాటిట్యూడ్ కొనే మనం యాడ్ అవ్వాలి. సక్సెస్ అవ్వాలనే కోరుకోవడంతో పాటు యాటిట్యూడ్ అనేది కూడా ఉంటేనే మనం గోల్ రీచ్ అవుతాం. దానికి ఒక చిన్న మారల్ స్టోరీ ఉంది. అదేంటంటే పూర్వం చాలా కాలం కిందట ఒక అడవిలో కట్టెలు కొట్టే ఒక వ్యక్తి ఉండేవాడు. బేసిక్లీ ఆ వ్యక్తి తాలూకా పూర్వీకులు జమీందారులు, రాజు వంశస్థులు. అతను ప్రతి దినము అడవిలోకి వెళ్ళి కట్టెలు కొట్టుకొని 3 రూపాయలు అతను సంపాదించి మళ్ళీ ఈవినింగ్ వచ్చేటప్పటికి అతను 1 రూపాయి అతను ఒక మెయింటెనెన్స్ అంటే తినడానికి, 1 రూపాయి ఏంటంటే అతనికి ఒక డ్రీమ్ మాట. నేను రాజులాగా ఉండాలి, రాజులాగా తయారవ్వాలి, అతని కోరిక. అంటే మరి ఆ జీన్స్ ఉన్నాయేమో తెలియదు, ఆ పూర్వీకులు కూడా వాళ్ళు బతికి చెడ్డారు. 1 రూపీ ఆ డ్రెస్, రాజులాగా డ్రెస్కి 1 రూపీ ఇచ్చేవాడు. అలాగా ఎవ్రీడే అతను ఏంటంటే ఈవినింగ్ అయ్యేటప్పటికి ఫ్రెష్ అయ్యి ఆ నగరంలోనే, ఆ చిన్న విలేజ్లోనే ఆ జంక్షన్ దగ్గర ఉండి అతను అలా డ్రెస్అప్ అయ్యి మళ్ళీ అతను ఇంటికి వెళ్ళి మళ్ళీ ఎగైన్ అడవులోకి వెళ్ళిపోవడం అతని దినచర్య. ఇలా ఉంటుండగా ఒకరోజు ఏంటంటే అతనికి ఒక అడవులోని ఒక మంచి గంధం చెట్టు మొక్కలు దొరికాయి. అది అరుదుగా ఉంటాయి. ఆ గంధం చెట్టు మొక్కలు అతను పట్టుకొని చాలా బాగున్నాయి, మంచి స్మెల్ వస్తున్నాయనే ఉద్దేశంతో అతనేమో సాయంత్రం మళ్ళీ యథావిధిగా 3 రూపాయలు అతను సంపాదించుకొని 1 రూపీ అద్దెకి తెచ్చుకొని సాయంత్రం